గుంటూరులో అనధికార కట్టడాలు హోర్డింగ్లను నగరపాలక సంస్థ యంత్రాంగం తొలగిస్తోంది. కమిషనర్ పులి శ్రీనివాసుల ఆదేశాలతో గాంధీ పార్క్ ఎదుట ఓ యాడ్ ఏజెన్సీ అక్రమంగా నిర్మిస్తున్న బస్ షెల్టర్ ను అధికారులు కూల్చివేశారు. గుంటూరులో సిటీ బస్సులు లేనప్పటికీ పాలక మండలి బస్ షెల్టర్ల నిర్మాణానికి అనుమతిచ్చింది. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు అనుమతులు ఇచ్చారని అప్పట్లో ఆరోపణలొచ్చాయి. దీనిపై టీడీపీ సభ్యులు కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించినా పట్టించుకోలేదు. అక్రమ కట్టడాలపై దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం బస్ షెల్టర్ల స్లాబ్ కోసం ఏర్పాటు చేసిన సెంట్రింగ్ సామాగ్రిని తొలగించారు. అంతేకాకుండా నగరంలోని మిగిలిన హోర్డింగ్లను సైతం తొలగిస్తున్నారు. దీన్ని ప్రజా సంఘాలు స్వాగతిస్తున్నాయి. 20 బస్సు బేలు గుంటూరు నగరంలో బస్సులు తిరగని ప్రాంతంలో ఇచ్చారు. 100 మీటర్ల పైన బస్సు బే ఎక్కడన్నా ఏ నగరంలో ఉందండి? డబ్బులకి కక్కుర్తుపడి గత జగన్ ప్రభుత్వంలో కట్టబెట్టారు. మరి టీడీపీ కార్పొరేటర్లు పోరాడినా గానీ ఫలితం లేకుండా పోతే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చిన తర్వాత కూడా ఒక భయము భక్తి లేకుండా గుంటూరు నగర మేయరు మున్సిపల్ అధికారులు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే గతంలో పిల్లర్లు వేస్తే ఆ పిల్లర్లకి పరదాలు కట్టారు. పరదాలు కట్టి లోపల ఈ స్లాబ్ వేసేసి ఆ కాంట్రాక్టర్ కమిషన్లు మళ్ళా తీసుకోవడం కోసం ఇచ్చేశారు. కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి తెలియజేశాం. గుంటూరు నగరంలో ఉన్న 2 శాసనసభ్యులకి తెలియజేశాం. మున్సిపల్ అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కట్టిన పరదాలు వేసిన పరంజాలు అన్ని నిన్న అర్ధరాత్రి ప్రొక్లైనర్ పెట్టి కూల్చివేయడం జరిగింది.